కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ప్రాజెక్టులపై చర్చించారు. కాసేపట్లో కేంద్ర మంత్రి ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఇక మరోవైపు ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి సైతం కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అధికారులు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. దాదాపు కేంద్ర మంత్రికి 2 పేజీల ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఆ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, అదేవిధంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలపైన కూడా మంత్రితో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఎస్ఎల్బీసీ ఘటన యొక్క అంశాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించారు. ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ఘటనలో దాదాపు కార్మికులు 8 మంది చిక్కుకున్నారనే అంశంలో కూడా 8 మంది కార్మికులు ఏ విధంగా చిక్కుకున్నారు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గత 10 ఏళ్ల నుంచి ఏ విధంగా పెండింగ్ ఉందనే అంశాన్ని కూడా వారికి వివరించారు. అయితే ప్రధానంగా దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఖమ్మంలోని సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, కలవకుర్తి నెట్టెంపాడు ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు కృష్ణా జలాలకు సంబంధించిన అంశంలో కూడా కేంద్ర మంత్రితో కూడా చర్చించినట్టు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతోని సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ప్రధాని దాదాపు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది, వాటిని క్లియరెన్స్ చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి ఒక నోటు ఇచ్చారు. అందులో దేవాదుల ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా ఎత్తిపోతల పథకం కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు సంబంధించిన భూసేకరణ వివాదాలు కావచ్చు, దాదాపు 18,189 కోట్ల రూపాయలు పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులను వెంటనే పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా పూర్తి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టు గతంలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టారు, వాటికి పర్యావరణ అనుమతులు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరోవైపు నడుస్తుంది, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో నూతనంగా ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడితే ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తరఫున కొంత సహాయం అందించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేసే అవకాశంలో సిఆర్ పాటిల్తోనైతే ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఇక ప్రధానంగా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో కొంత పర్యావరణ అనుమతులు రావాల్సింది. గతంలో కూడా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలవడం జరిగింది. భూపేంద్ర యాదవ్ దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకెళ్లాలని, ఆ సందర్భంలో కూడా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఇటీవల కొంత కృష్ణా జలాల వివాదం పైన 2 రాష్ట్రాల మధ్య కూడా కొంత అధికారుల సమావేశాలు కావడం కావచ్చు, గతంలో ముఖ్యమంత్రులంతా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా కేంద్ర జలశక్తి మంత్రికి వివరిస్తుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న నూతన ప్రాజెక్ట్స్ కావచ్చు, గతంలో ఇచ్చిన ప్రాజెక్టులకు అనుమతులకు కావాల్సిన అంశాల పట్ల కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పైన గతంలో కూడా ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోదీ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరి సహాయ సహకారాలు అందిస్తాం, కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్రానికి పంపిస్తామనే అంశాన్ని చెప్పిన నేపథ్యంలో దాన్ని కూడా మరోసారి ఆ ఘటన జరిగిన తీరు కావచ్చు, దానికి సంబంధించిన అంశాలు చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా ముఖ్యంగా సాగుకు సంబంధించి ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాజెక్టుల నుంచి రావాల్సిన నీరు కావచ్చు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన నీళ్లు కావచ్చు, తెలంగాణ రైతులకు ఏ విధంగా నీటిని అందించే అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్, గతంలో ఏవైతే పర్యావరణ అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదో, కేంద్రంలో ఉన్న కొంతమంది కేంద్రానికి సంబంధించిన అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు కొందరు పర్యావరణ అనుమతుల విషయంలో కొంత ఇబ్బందులు సృష్టించున్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లడం తెలిసింది. ఆ సంబంధించిన ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇస్తే ప్రాజెక్టులను త్వరితగతిన కూడా పూర్తి చేస్తామనే అంశాన్ని కూడా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వివరించినట్టు తెలిసింది. మరోవైపు సాయంత్రానికి కేంద్ర
మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సమావేశ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన అపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా ఏఐసిసికి సంబంధించిన అగ్రనేతలను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.